సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ చాలామందికి వైట్ డిశ్చార్జ్ అనేది కంట్రోల్ అవ్వదు. సో అవుతూనే ఉంటుంది అనమాట. కొంతమందికి బ్రౌన్ డిశ్చార్జ్ కూడా ఉంటుంది. సో ఇది ఎట్లయినా కానీ మనకి బ్లీడింగ్ అనేది కూడా ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయినాక సిజేరియన్ వాళ్ళకైతే 3 months వరకు బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. కొంతమందికి తగ్గిపోతుంది తొందరగానే. దీని గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. సో కొంతమందికి ఏంటంటే 1 monthకే ఆగిపోతుంది. నార్మల్ డెలివరీ వాళ్ళకి ఒక 10 daysలో లేదా 1 monthలో కూడా వీళ్ళకి ఆగిపోతుంది. దాని తర్వాత కొంచెం ఈ బ్రౌన్ డిశ్చార్జ్ లాగా అండ్ వైట్ డిశ్చార్జ్ లాగా ఫ్లూయిడ్స్ అనేవి వస్తూనే ఉంటాయన్నమాట. సో ఇది నో ప్రాబ్లం. ఆఫ్టర్ డెలివరీ మనకి 3 months 4 months వరకు ఇలాంటి డిశ్చార్జెస్ అనేవి అవుతూ ఉంటాయి. కానీ ఇది ఏంటంటే మనకి అక్కడ బ్యాడ్ స్మెల్ కానీ అంటే బ్లీడింగ్ స్మెల్ వస్తే నో ప్రాబ్లం. కానీ ఇంకా గలీజ్గా స్మెల్ ఏదైనా వచ్చినా లేదంటే ఆ కలర్ అనేది yellowish-గా ఉండడం లేదా మనకి ప్రైవేట్ పార్ట్ అనేది ఇచ్చింగ్గా కొంచెం దురద రావడం, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం, ఇలాంటి సమస్యలు ఉంటే మాత్రం మీకు ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అనమాట. సో లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి యూరిన్ టెస్ట్ చేయించుకుంటే మనకి మామూలుగా యాంటీబయాటిక్స్ అనేవి ట్యాబ్లెట్స్ ఇస్తారనమాట. సో ఇవి ఆ యూరిన్ పోసే ప్లేస్లో పెట్టుకోవాలి. మనం పెట్టుకొని ఒక 3 days పెట్టుకొని పడుకుంటే మాత్రం ఈ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఈ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది. అండ్ ఇది ఎవరికి చెప్పుకోలేక ఆ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉంటారు. ఇలానే ఉంటుందిలే అనుకొని ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి. సో ఖచ్చితంగా ఆఫ్టర్ డెలివరీ డిశ్చార్జ్ అనేది కామన్, కానీ ప్రతి ఒక్కరికి కామనే అనుకొని అలా ఉండడం మంచిది కాదు. సో ఖచ్చితంగా ఇది డేంజర్ కూడా అవుతుంది. కాబట్టి ఒక్కసారి మీరు 3 months లోపు ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే బ్యాడ్ స్మెల్ రావడం, ఇచ్చింగ్ రావడం, కలర్ yellowగా రావడం ఇలాంటివి ఉంటే అండ్ ఎక్కువ బ్రౌన్గా రావడం కూడా మంచిది కాదు. సో ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే అవుతూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మీరు యూరిన్ టెస్ట్ చేయించుకొని తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో ప్రెగ్నెన్సీ తర్వాత ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అండ్ ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. కానీ అవి సివియర్ అవ్వకముందే మనం చూయించుకొని నీట్గా ఉంటే బాగుంటుంది అనమాట. అండ్ ఎప్పుడు కూడా హైజీనిక్గా నీట్గా ఉండడానికి ట్రై చేయండి ఆఫ్టర్ డెలివరీ కూడా. సో తొందరగా క్యూర్ అవుతాం మనము. సో ఖచ్చితంగా ఈ ట్రిక్స్ అనేవి మీరు ట్రై చేస్తారని అండ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తారనేసే ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.